ఈ నెల 17 వరకు అసెంబ్లీ సెషన్ కొనసాగించే యోచనలో ఉంది ప్రభుత్వం. 14, 15 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. 12 సోమవారం ఇరిగేషన్పై సభలో శ్వేతపత్రం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు 13న అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కాళేశ్వరం తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, అసెంబ్లీ సెషన్ పొడిగించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు అదే కనబడుతున్నది. అంటే మరో 2 రోజుల పాటు ఈ అసెంబ్లీ సెషన్స్ పెంచే అవకాశం అయితే కనబడుతున్నది. ఎందుకంటే ఈ నెల వాస్తవానికి నెల 13తో ఈ అసెంబ్లీ సెషన్స్ బడ్జెట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ సెషన్స్ క్లోజ్ అవుతాయని చెప్పేసి అప్పటి వరకు నడుపుతామని చెప్పేసి ముందు ప్రకటించారు. మొన్న నిర్వహించినటువంటి బీఏసీ సమావేశంలో ఈ 13 వరకు నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే అదే రోజు 13 రోజునే అయితే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఉందో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి టూర్ వేశారు. దానికి సంబంధించి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆ మేడిగడ్డ టూర్కు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్రెడీ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అక్కడ ఏం జరిగింది, ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం చెప్పింది, మేడిగడ్డకు సంబంధించి ఏం చెప్పింది, దానికి సంబంధించి ఎంత ఖర్చు చేసింది, అక్కడ జరిగినటువంటి పనులేంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్పేందుకు ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ఫిక్స్ అయింది. 13న దానికి సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ చేశారు. వాస్తవానికి ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక రేపు హాలిడే, ఎల్లుండి ఈ ఓటాన్ అకౌంట్ మీదనే చర్చించే అవకాశం ఉండాలి వాస్తవాన్ని. కానీ ఆ రోజు ఏదైతే ఈ నీటిపారుదల శాఖకు సంబంధించి దానిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ఇప్పటికే ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి కూడా అధికారంలో లేనప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఈ కాళేశ్వరం పేరుతో నిధులు ఇష్టానుసారంగా లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టారు. వాస్తవానికి మరి ఎట్లా ఉంది ఏంది అనేది దీనిపైన ఒక పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల బృందం ఆధ్వర్యంలో మేడిగడ్డ టూర్ తీసుకెళ్లారు, మీడియాను కూడా తీసుకెళ్లారు. అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి కుంగిన పిల్లర్ల పరిస్థితి ఏంటి, అవి పనికొస్తాయా లేదా, మళ్ళీ వాటిని ఏం చేయాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో డైరెక్ట్గా మీడియానందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ మంత్రుల బృందం చూపించింది. ఆ తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టారు. దానికి అయిన ఖర్చు ఎంత, మొదట్లో ఎంత ఖర్చు చూపారో ఆ తర్వాత దాన్ని రాను విడతల వారీగా ఎట్లా పెంచుతూ వచ్చారు. మరి పెంచుతూ వచ్చినటువంటి ఖర్చుకు అనుగుణంగా ఆ స్థాయిలో అక్కడ పనులు జరిగాయంటే అది కూడా లేదు, మొత్తం నాసిరకం పనులు. సో అక్కడ మొత్తం ఏదైతే నిబంధనలు ఉంటాయి, ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా పట్టించుకోలేదు, గాలి కొదిలేశారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం పట్టించుకోకుండానే ఆ నిర్మాణాలు చేపట్టారు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ఎవరెవరైతే అప్పట్లో ఉన్నటువంటి ఏజెన్సీ, తర్వాత అప్పట్లో ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో ఈ అధికారులకు సంబంధించిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే విజిలెన్స్ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా అసలు ఏం జరిగింది, ఎన్ని నిధులు కేటాయించారు, ఎంత ఏమేమి కట్టారు, ఎక్కడి నుంచి దానికి సంబంధించిన ఈ ఏవైతే కట్టడానికి నిర్మాణానికి సంబంధించిన పనులకు సంబంధించి ఉంటాయో వాటిని కూడా ఎంత నాణ్యత కలిగి ఉన్నాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్కి సంబంధించి కూడా ఈ నెల అంటే మండే రోజు దీనికి అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఆ శ్వేతపత్రం విడుదల కోసమే ఈరోజు ఏదైతే ఈ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టారో దానికి సంబంధించి ఆ రోజు చర్చ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ పూర్తి స్థాయిలో ఈ మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరంకి సంబంధించి, వాటితో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా సిచ్యువేషన్ ఎట్లా ఉంది, గత ప్రభుత్వం ఏం చెప్పింది అనే దానిపైనే ఒక శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ డేనే అంటే 12 నాడు శ్వేతపత్రం విడుదల చేసి 13 నాడే మేడిగడ్డకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరినీ కూడా మేడిగడ్డ టూర్ తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఒక రోజు ముందే శ్వేతపత్రం విడుదల చేసి ఆ తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనేది ప్రజాప్రతినిధులకు చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇక 12న ఆ రోజు మొత్తం ఈ శ్వేతపత్రం మీదనే చర్చ ఉంటుంది. ఆ శ్వేతపత్రం విడుదలకు సంబంధించిన దాని మీదనే ఉంటుంది. ఆ తర్వాత 13న అసెంబ్లీ ఉండకపోవచ్చు, ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేల బృందాన్ని కూడా అక్కడ తీసుకెళ్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి అవసరమైతే
13న అసెంబ్లీని వాయిదా వేసి 14, 15 ఈ 2 రోజుల పాటు మళ్ళీ అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకైతే దీనికి సంబంధించి 14, 15కి సంబంధించి అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. కానీ ఆ 2 రోజుల పాటు మళ్ళీ అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 13న అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మేడిగడ్డ టూర్ వెళ్తున్నారు కాబట్టి ఆ రోజు సాధ్యం కాదు. సో నెక్స్ట్ డే నెక్స్ట్ డే 13 తర్వాత 14, 15న ఈ 2 రోజుల పాటు కూడా ఈ చర్చకు అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అందులో భాగంగానే ఈ అసెంబ్లీ సెషన్స్ 14, 15 ఈ 2 రోజుల పాటు పెంచే అవకాశం అయితే కనబడతా ఉన్నది.